హాయ్ అండి. నమస్తే. ఎంతో అమూల్యమైనటువంటి ఈరోజు పచ్చవర్ణాన్నయితే మేము ఈ బయటికి తీసామనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నామండి తీద్దామని. ఎందుకో అలాగే అయిపోయింది. ఆ ఫస్ట్ వచ్చినటువంటి గడ్డలు కూడా మధ్యలో ఎండిపోయాయండి. మేమైతే తీయలేదు. ఊరికే అట్లా వాటిని తీసి బయటేసాం గానీ, కింద ఉన్నటువంటి గడ్డలనయితే కదిలించలేదనమాట. చూద్దాం అసలు ఇది ఎంతవరకు పాకుతుందో అన్న ఉద్దేశంతోటయితే దాన్ని అలాగే వదిలేశామండి మేము. మేము లాస్ట్ ఇయర్ మే నెలలో అనుకుంటా బెంగుళూరు నుంచి వచ్చేటప్పుడు రైతు భూమిలో నేను పెట్టడానికి వాటిని మొక్కల్లాగా కట్ చేసి అట్లా కుప్పల్లాగా వేసి నాటుకుంటున్నాడండి. మేము వాళ్ళ దగ్గర కొంచెం అడిగి తీసుకొని ఇట్లా ఇంట్లో ఉంటే శుభసూచకం అన్న ఉద్దేశంతో అయితే వీటిని బయటికి ఇట్లా భూమిలో పెట్టానండి. నేను భూమిలో పట్టేటప్పుడు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత పసుపుని. ఏదో నేను సరదాగా నాటాను ఇంట్లో ఉంటే మంచిది అన్నట్లు, కానీ ఇంత రిజల్ట్ వస్తుందని అయితే నేను అనుకోలేదనమాట. అది కొంచెం కొంచెంగా తీస్తూ ఉంటే బయటకైతే చాలానే వస్తుందండి. ఎక్కువ అయితే కదిలించలేదు. చుట్టూ అంతా కూడా పిలకలు అనేవి లోపల ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని కదిలిస్తే మళ్ళీ ఇవి ఎక్కడ ఇదవుతాయో అని చెప్పేసి మేము కదిలించలేదనమాట. రైతు అనేవారు ఒక భూమిలో ఒక మొక్కను పెట్టారంటే ఆ మొక్క తన చేతిలోకి వచ్చిన దాకా తను ఎంత బాధపడతాడో ఆ రైతుకే తెలుసండి. ఆ బాధ అంటే ఏంటో, ఒక రైతు కుటుంబంలో పుట్టిన నాకు కూడా తెలుసు అనమాట ఆ బాధలేంటో. నేను ఫస్ట్ కదిలిచ్చిన మొక్కలను అయితే వాటిని యథాతథంగా మా మొక్కల్ని లోపల అలాగే పెట్టేసామండి. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాయి కదా అన్న ఉద్దేశంతో అయితే ఇన్ని కిలో ఉంటాయనుకుంటున్నానండి. వీటినైతే నేను బాగా వాటిని ఉడకబెట్టి కొంచెం పసుపు తయారు చేస్తానన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. అసలైతే నేను ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ అయితే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఏదైనా మనం పంటను వేసినప్పుడు రైతు చేతిలోకి వచ్చినప్పుడు ఆ రైతు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంది కదా. థ్యాంక్ యూ.